రాజకుమారుడికి రాజధానిని రాసిచ్చేశారు. ఇక రాజధానిలో భూముల వ్యవహారం అంతా ఆయన కనుసన్నల్లోనే. ఎకరం భూమి ఇవ్వాలన్నా ధర నిర్ణయించాలన్నా ఆయన చలవే. ఇంతకీ ఎవరా రాజకుమారుడు అనుకుంటున్నారా? ఇంకెవరు, మన సీఎం చంద్రబాబు గారి కుమారుడు మంత్రి లోకేష్. రాజకుమారుడికి రాజధాని, భూముల కమిటీలోకి మంత్రి లోకేష్, కేటాయింపుల డ్యూటీ కొడుక్కి అప్పగించిన సీఎం. సీనియర్ రెవెన్యూ మంత్రి కేఈకి మాత్రం నో ఛాన్స్. ఇక మీదట భూముల కేటాయింపంతా లోకేష్ కనుసన్నల్లోనే. మంత్రి నారా లోకేష్ కోసం సీఎం చంద్రబాబు కొత్త నిర్ణయాన్ని తీసుకున్నారు. అది ఇలాంటి నిర్ణయం కాదు. రాజధాని భూముల కేటాయింపు వ్యవహారం. రాజధానిలో ఏ సంస్థకైనా ఏ వ్యక్తికైనా భూములు కేటాయించాలంటే కేబినెట్ కంటే ముందు మంత్రివర్గ ఉపసంఘం నిర్ణయిస్తుంది. ఈ మంత్రివర్గ ఉపసంఘాన్ని సీఎం చంద్రబాబు తన కుమారుడు కోసం కొత్తగా పునర్వ్యవస్థీకరించారు. జీవో నెంబర్ 993ని జీఎండీ జారీ చేసింది. రాజధాని భూముల కేటాయింపుపై మంత్రులు యనమల రామకృష్ణుడు, నారాయణ, నక్క ఆనందబాబులతో పాటు మంత్రి లోకేష్ను కూడా కమిటీలో చేర్చారు. వాస్తవానికి మంత్రి లోకేష్కు ఈ రాజధాని వ్యవహారాలకు అస్సలు ఎలాంటి సంబంధం లేదు. ఆయన శాఖలు పిఆర్, ఐటీలకు ఈ రాజధానికి ఎలాంటి సంబంధం లేదు. పంచాయతీరాజు శాఖ మంత్రిని ఈ కమిటీలో వేయడం ఇప్పుడు సచివాలయంలో పెద్ద విచిత్రమైన విషయంగా మారింది. సీఎం చంద్రబాబు తన కుమారుడు కోసం అక్కడ అన్ని వాళ్ల కనుసన్నల్లో జరగాలని ఇలా చేశారని ప్రతిపక్షం విమర్శిస్తోంది. ఈరోజు లోకేష్ బాబు గారిని ఈ భూ కేటాయింపులకు సంబంధించిన సబ్ కమిటీలో మెంబర్గా చేయటం కేవలం ఈ రాష్ట్రంలో భూముల్ని వ్యాపారస్తులకి, పెట్టుబడిదారులకి పందేరం చేస్తానికే అనే దాంట్లో ఎటువంటి అనుమానం లేదని చెప్పేసి నేను మనవి చేస్తా ఉన్నా. నేను ఈ కమిటీలో ఇంకో విచిత్రం కూడా ఉంది. నిన్న కాక మొన్న ఎమ్మెల్సీ అయ్యి ఆ వెంటనే మంత్రి అయిన లోకేష్ను కమిటీలో వేశారు. కానీ సుదీర్ఘమైన అనుభవం ఉండి రెవెన్యూ శాఖ మంత్రిగా ఉన్న డిప్యూటీ సీఎం కేఈ కృష్ణమూర్తికి మాత్రం ఈ కమిటీలో చోటు దక్కలేదు. గతంలో కూడా భూముల కేటాయింపు వ్యవహారాల్లో డిప్యూటీ సీఎం కేఈని పక్కన పెట్టారు. ఇప్పుడు పునర్వ్యవస్థీకరించినప్పుడు కూడా ఇంత సీనియర్ మంత్రికి అవకాశం ఇవ్వలేదు. భూములపై సర్వహక్కులు ఉన్న రెవెన్యూ మంత్రి లేకుండా కేటాయింపుల కమిటీ వేయడం ప్రపంచంలోనే పొలిటికల్ వింతని విమర్శలు వినిపిస్తున్నాయి. ఇక మీదట రాజధాని వ్యవహారాలన్నీ మంత్రి లోకేష్ కనుసన్నల్లోనే జరుగుతాయని చెప్పడానికి ఇదే సంకేతమంటున్నారు అధికారులు. ఎన్ సతీష్, ప్రిన్సిపల్ కరెస్పాండెంట్, సాక్షి న్యూస్, విజయవాడ.